అయితే 'జెర్సీ' టైంలో సార్. నానిని చూసారు. హ్మ్. అప్పుడున్న నానికి, ఇప్పుడున్న నానికి సార్. నిజంగా అస్తమించిన సూర్యుడికను, మిట్ట మధ్యాహ్నపు సూర్యుడికి ఉన్నంత తేడా ఉంది. సార్. కరెక్టేనంటారా పోలిక? కరెక్ట్. ఆ? కరెక్టే సార్. అసలకి ఎంత అద్భుతమైన డెవలప్‌మెంటు. అవును సార్. చూసి మీరేమనుకుంటారు సార్? నాకు చాలా హ్యాపీ అనిపిస్తది సార్. అంటే నాకు ఎలా అనిపిస్తదంటే అండి, నాని గారిని కలవడానికి నాకు అవకాశం ఎలా లభించిందంటే, గౌతమ్ తిమ్మరి గారు. హ్మ్. ఆయన్ని కలవడానికి అంటే ఆయన నాకు 'మళ్ళీ రావా' టైంలో ఆయన నాకు నేను 'మళ్ళీ రావా' సినిమాకే వర్క్ చేయలేదండి. నేను 'మళ్ళీ రావా' కంటే ముందు నుండే ఒక 6 ఇయర్స్ ముందు నుండే పరిచయం ఆయన. గౌతమ్ గారితో. గౌతమ్ గారు. ఆయన ఓహ్! రైటింగ్ చేసేవారు. జాబ్ చేస్తూ సినిమా అవును. రాసుకునేవారనమాట అండి. అప్పటి నుండే పరిచయం అండి. ఆ పరిచయం కాస్త అలా ఫోన్స్ మాట్లాడడం, అప్పుడప్పుడు కలవడం అలా జరిగేదనమాట అండి. 'మళ్ళీ రావా' టైంలో నేను ఆయన దగ్గరికి జాయిన్ అయ్యాను. ఆయన 'మళ్ళీ రావా' ఆయనతో కలిసి చేశాను. ఆ సినిమా మేము సక్సెస్ అయిందండి. రాహుల్ గారు, అవును. గౌతమ్ గారు. చాలా మంచి సినిమా. అవును సార్. ఆ సక్సెస్ అయిన తర్వాత సార్‌కి 'జెర్సీ' అవకాశం వచ్చింది. నాకేమనిపించిందంటే అండి, ఒకవేళ నేను గౌతమ్ గారిని కలవలేకపోతే 'జెర్సీ' లాంటి సినిమాకి నేను చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా వర్క్ చేయలేకపోయేవాడిని. కరెక్ట్. నిజంగా 'నాని' గారి లాంటి యాక్టర్‌ని నేను కలవలేకపోయేవాడిని అని అనిపిస్తది సార్. అలాగే చాలా ప్రౌడ్‌గా కూడా ఉంటది సార్. ఎందుకంటే అండి, సినిమా చేస్తున్నప్పుడు చాలా కష్టం జరిగింది. పడడం జరిగింది. కానీ సినిమా అయిపోయి దానికి ఒక 2 నేషనల్ అవార్డులు వచ్చినప్పుడు నాకు చాలా ప్రౌడ్‌గా అనిపించింది సార్. అందులో నేను గూడా ఎక్కడో ఒకడ ఉన్నాను. అవును సార్. నా తడి గూడా ఉంది. నా స్పర్శే ఉంది. అవార్డ్ వచ్చినప్పుడు నేను మసూదా మూవీ షూటింగ్‌లో ఉన్నానండి ఒక మియాపూర్‌లో. సార్ ఫోన్ చేసి "చూసావా?" అన్నారండి. నేను వెంటనే స్వీట్ షాప్‌కెళ్ళి ఒక స్వీట్స్ పట్టుకొని ఎళ్లి మా టీమ్‌లో అందరికి పంచిపెట్టి అవార్డ్ వచ్చిందని చెప్పేసి ఇది జరిగిందనమాట. చాలా ఆనందంగా అనిపించింది సార్. ఎందుకంటే అండి సారు ఆయన పడిన అంటే నేను గురువుగారు అంటానండి గౌతమ్ గారిని. గౌతమ్ గారినా? అవును సార్. అవునండి. నేను ఫస్ట్ స్టార్టింగే నేను 'మళ్ళీ రావా' జాయిన్ అయినప్పుడే సార్ నేను మిమ్మల్ని గురువులా స్వీకరిస్తున్నానని చెప్పేసన్నా. అంటే థ్యాంక్ యూ వీర్ అని చెప్పి వెళ్ళిపోయారండి. సార్ అంటే నాతో చాలా క్లోజ్‌గా నేను ట్రావెల్ అయ్యాననమాట సార్‌తో. హ్మ్. ఆయన 'జెర్సీ' చేయడానికి ఆయన పడిన కష్టం, అలాగే ఆ షూట్‌లో మేము అంటే స్పోర్ట్స్ ఫిల్ము అవును. క్రికెట్ గురించే మొత్తం అవును. ఉంటుంది. ఆహ్, అని దాని గురించి ఒక్కొక్కటి తెలుసుకొని ప్లస్ దాంట్లో ఓల్డ్ బ్యాక్‌డ్రాప్ ఉంటదండి. 96 అవును. బ్యాక్‌డ్రాప్ అవును. ఉంటది. అందులో ఆ టైంలో వాడిన క్రికెట్ బ్యాట్స్ గురించి గానీ, లేదంటే ప్యాడ్స్ గురించి గానీ, సికింద్రాబాద్ ఎళ్ళిపోయి అక్కడ ఆహ్, ఏవైతే స్పోర్ట్స్ షాపులుంటాయో, ఆ షాపుల్లో వాళ్ళు మిగిలిపోయిన పక్కకు పడేసినయి. స్టఫ్ ఎక్కడుందో వెతికి గోడౌన్ నుండి తీపిచ్చి తీసుకొచ్చాను సార్ నేను. ఓహ్! నేను ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పని చేశాను గదండీ! అవన్నీ గుర్తొస్తాయండి. అంటే సార్ అంటే రైటింగ్ చేయడానికి ఆయన పడిన కష్టం, తర్వాత సినిమా మేకింగ్ చేయడానికి నాని గారు పడిన కష్టం, నాని గారు క్రికెట్ నేర్చుకుని అవును. దాన్ని చేసిన విధానం అవన్నీ తలుచుకున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటదండి. అదే టైంలో ఇప్పుడు నాని గారు ఒక 'ప్యారడైజ్' లాంటి సినిమా చేస్తుంటే అసల 'పారడైజ్' ఆ షాట్ ఉంటది గదా! సార్. ఆ చెయ్యి మీద ఆ! షాట్ చూసినప్పుడు ఏమనిపించింది? యాస్ ఎ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. యాస్ ఎ ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. ఆహా! డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మేకింగ్ వైస్ అసల వేరే లెవెల్ అది సార్. నెక్స్ట్ లెవెల్. కరెక్ట్. శ్రీకాంత్ గారు ఈ సినిమాకి పోస్టర్ ఆయనే రిలీజ్ చేశారు. హ్మ్. 'పురుషః'. అవును. నిజంగా ఆయన అంటే ఒక షాట్ తీయడానికి అతను ఎంత టైం అయినా దాని మీద పెట్టి ఆయన అనుకున్నది తీయాలనుకునే టైపు శ్రీకాంత్ గారండి. అది చాలా బా అనిపించిందండి. పోతే ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆహ్, అంటే మన హైదరాబాద్‌లో ఓల్డ్ టైమ్‌లో ఆహ్, అది తీస్తున్నారు కదండీ! అది కొంచెం మాస్‌గా, కొంచెం రగ్గడ్‌గా, కొంచెం ఒక స్టైల్‌లో ఉందండి. అంటే గ్లింప్స్ అవి చూసినప్పుడు జడలు గాని, అవును. లేదంటే అవును. ముక్కులో అవి అవును. గాని, అవన్నీ చూసినప్పుడు కొంచెం ఒక మాస్ హై అది అనిపించింది సార్. ఎమోషన్ అయితే ఉండింది. అవును సార్. ఏమో అంటే నాకు కూడా ఒకసారి జర్క్ వచ్చింది నాకు. సార్. అరే! ఏంటిది నేను చూసింది కరెక్టేనా అనిపించింది. సార్.